సార్ దగ్గర చెప్పాలి కానీ సార్ పక్కన ఉండాలి. చేయాలి అన్నా అన్నా బాబు అందరు దూరం రెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం. నాకంటే ముందుండాలి చూడు నువ్వు. ఓకే వాళ్ళు ఓకే తెచ్చి పాపం దిగేమంటే మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కదా. ఉంటుంది ఒట్టిగిన టన్ను ఫోటో ఓకేనా ఓకే ఓకే మీరు వచ్చి ఓకే ఇటు చూడు ఇటు చూడు సార్ ఫోటోస్ రండి సార్ సార్ ఫోటోస్ రండి సార్ ఓకే ఫోటోస్ ఫోటో
ఓకే 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 అయింది సార్ అయింది లేపు కొట్టలే తీసేలే మనలే ఓకే మీకే మినిట్ మరి మీ ఒకటి చూడు ఎస్ఐ గారు అందరిని కల్పిస్తా ప్రత్యేకంగా రైతుల సమస్యలు, ఇరిగేషన్ సమస్యలు అయిపోయింది, రోడ్ల సమస్యలు అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ విద్యా సంస్థల విషయంలో ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు లేదు, అదేవిధంగా గవర్నమెంట్ మహిళలు ఈ కాకుండా చేయలేకున్నటువంటి రఘువీరాజు గారి కోరేది ఏంటంటే ఇక్కడ పిల్లల పెంచు అదేవిధంగా ప్రతి వాటిని కూడా మనం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు చాలా మనం ఈ ప్రజలకు ఉద్యోగం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తరచుగా మీరు వచ్చేసి అధికారులు సంక్షేమ ఇప్పటిదాకా కూడా కొన్ని సమస్యలు వాటితో జరిగింది. సందర్భంగానే ఇంకొక విషయం కూడా, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను భారీ మెజారిటీతోని 70,000 మెజారిటీతోని సూర్యాపేట కూడా ఆశీర్వదించడం జరిగింది. దానికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి. వాళ్ళందరూ కూడా
ధన్యవాదాలు తెలపాలి అనే ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి అంకుల్కి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అంతేకాదు ఇందాక లోపల ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి అంకుల్ కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యల విషయాలు కూడా చెప్తా ఉండే, ఎలక్షన్ల సందర్భంగా కూడా నేను చెప్పిన, సరే అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ మేము ఓడిపోవాల్సి వచ్చింది. కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారు, సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుంది అనేది. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, మీ అందరినీ తిరస్కరించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు, ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఏం ఆదరణ చూపిస్తారో ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పుతో కొడతారని మాట్లాడారు. ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు, ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు. అవన్నీ మాటలు వినే ప్రజలు అసహ్యించుకొని అవన్నీ ఎక్కువ అయ్యే అహంకారపూర్వకంగా మాట్లాడబట్టి మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది. ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. మాజీ జస్టిస్ గారు దానికి హెడ్. మీరు వారిని కూడా గౌరవించకుండా, ప్రజల్ని గౌరవించకుండా, అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా వాళ్ళకి ఏం అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు, వాళ్ళన్నీ తెలుసుకుంటారు. చెప్పుతోని మమ్మల్ని కొట్టాలన్నా మిమ్మల్ని కొట్టాలన్నా మీరు కొడితే మేము పడడం, మేము కొడితే మీరు పడరు. కానీ ప్రజలు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెప్పులతో కొడతారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని చెప్పులతో కొడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి మాటలు మానుకోండి, లేకుంటే మేము కూడా అట్లనే మాట్లాడాల్సి వస్తుంది. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. మీకు నిజంగా వివరణ ఉంటే, మీరు తప్పు చేయకపోతే అది ఏంది అనేది మేము మాట్లాడినా కానీ గణాంకాలతోనే మాట్లాడాలి, మీరు మాట్లాడినా కానీ ప్రూఫ్తోని గణాంకాలతోనే మాట్లాడాలి. మీ ముందున్నది మీరు పెట్టండి, ప్రజలు మీది నమ్మితే మమ్మల్ని చెప్పులతో కొడతారు, మాది నమ్మితే మిమ్మల్ని చెప్పులతో కొడతారు. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులందరూ ఇవన్నీ మానుకోండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప ఇంకేమీ లేవు, అవి కూడా త్వరలోనే అయిపోతాయి. దానికి కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే, లోకల్ కూడా అందరూ కూడా కాంగ్రెస్ మీద మంచి ఆదరణ చూపిస్తారు. కాబట్టి లోకల్ బాడీలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మెజార్టీలతో గెలుస్తారని ఆశిస్తున్నాం. ఆ తర్వాత ప్రజల కోసం మేము ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిసిపోయినాయి కాబట్టి ప్రజల కోసమే ఈ 4.5 సంవత్సరాలు గట్టిగా పనిచేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. పెద్దలు దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో సూర్యాపేట दिवा
శాంతి కానీ బూతులే పెట్టాలి సురేష్ చలో చలో నేను తీసుకురా రెడీ సార్ రెడీ రా నేను తీసి రెండు నారాజ్ నడు పాండు పెడితే నేను వెళ్ళిపోతా సార్ మండలం అయిపోదు ఆయన చేయటం పెట్టినాడు ఎల్కారం గ్రామ శాఖ ఒకసారి పిల్లలు పెద్ద రోజు సోషల్ మీడియా మధు గౌరవాలు తీసుకొని తీరే మంచిది మీరు అడగండి. గుర్తిద్దాం
కొంచెం జరగండి ఉంతలాగారు కనబడతారు. 3వ తారీఖు తర్వాత నేను డేట్ ఫిక్స్ చేస్తాను ఇప్పుడు అనేది ఆ రోజు వస్తే తప్పకుండా చేద్దాం కూడా. ఎందుకంటే ఈ వ్యవస్థను మనం తీసేయలేము. వ్యవస్థ ఉండేది అదే మన పార్లమెంట్ 500 అసెంబ్లీలో 4 రోడ్లు స్పెషల్ కూడా అంత పోలీసు డ్యూటీ చేస్తే 4 రోడ్ల 4 అంటే మాకు జిల్లాలో సరే ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారు. వారు ఊళ్ళో వైద్యం చేయకుండా సీరియస్ కేసులు ఉంటాయి సార్. గవర్నమెంట్ వాళ్ళు ఒక్కరు ఉండరు డాక్టర్లు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఊళ్ళో. ఇంకా 3వ తారీఖు లోపు అంటే సర్దారు వస్తుంది ఈ లోపల కొద్దిగా రైడింగ్ అదే నేను అంకిల్కే చెప్తాను. నేను ఇంతలోపు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు బాగా. ఇంతలోపు నేను మాట్లాడు వైద్యం చేయకుండా ఇబ్బంది లేకుండా చూస్తాను. అదే సార్.